పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురువు అయినటువంటి బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ 151 రోజులు మీనరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి ఈ ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సంచారం కారణం చేత ఎటువంటి ఫలితాలు పొందుతారు అని కనుక మనం పరిశీలించినట్లయితే అత్యంత అదృష్టదాయకమైన పూర్వపుణ్య ఫలాన్ని ఇచ్చే ఒక సువర్ణమైనటువంటి కాలంగా మీనరాశి వారికి ఉండబోతుంది. ఎందుకు అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశ్యాధిపతి మాత్రమే కాకుండా దశమ స్థానాధిపతి కూడా, అంటే 10వ స్థానానికి కూడా అధిపతి. రాశ్యాధిపతి మాత్రమే కాకుండా మీ రాశి నుంచి 5వ స్థానం అంటే ఏంటి? పూర్వపుణ్యానికి, సంతానానికి మొదలైన వాటికి సంబంధించిన స్థానం. ఈ 5వ స్థానంలో పరమోచ్చస్థితి అంటారు. ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. జనరల్గా 5వ స్థానంలో అంటే మీ రాశ్యాధిపతి 5వ స్థానంలో ఉచ్చస్థితిలో రావటం అనేటటువంటిది జీవితంలో ఒక మైలురాయి లాంటిది. అంటే అక్కడి నుండి ఈ కర్కాటక రాశి నుండి గురుడి యొక్క శుభవీక్షణాలు మొత్తము కూడా ఎలా ఉన్నాయంటే, మీ రాశికి 9వ స్థానం భాగ్యస్థానం మీద, లాభస్థానం మీద మరియు మీ జన్మరాశి మీద 3 శుభస్థానాల మీద శుభగురువు అయినటువంటి శుభగ్రహం అయినటువంటి గురుడి యొక్క వీక్షణ ఉంది. మరి అన్ని శుభాలే ఉన్నాయి. మరి మీనరాశి వారికి ఈ 151 రోజులలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాలలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ విద్యార్థులను కనుక తీసుకుంటే ఈ పర్టికులర్ 151 డేస్ అనేటటువంటిది విద్యార్థులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే 5వ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత 5వ స్థానం అనేటటువంటి సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యలు చదువుకునేటటువంటి వారికి ఆలోచన శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఎంతటి కఠినమైనటువంటి సబ్జెక్టులైనా సరే సులభంగా చదవగలుగుతారు. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో చక్కగా సీట్లు లభిస్తాయి అని చెప్పాలి. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఉద్యోగాలలో కాంపిటీషన్ అనేటటువంటిది ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ తిరుగులేని విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు విజయం సాధించి ఉన్నత పదవులు కూడా పొందుతారని చెప్పాలి. మరి పంచమ స్థానం అనేది సంతానానికి కూడా సంబంధించిన స్థానం కాబట్టి మరి ఫ్యామిలీ, చిల్డ్రన్, మ్యారేజ్ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయని కనుక మనం పరిశీలిస్తే 5వ ఇల్లు సంతాన స్థానం కావటం వల్ల అక్కడ మనకు గురుడు ఉచ్చస్థానంలో ఉండటం వల్ల చాలా కాలంగా ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మీనరాశిలో జన్మించినటువంటి దంపతులకు ఖచ్చితంగా గర్భధారణ యోగం, అంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వారి చదువులు, ఉద్యోగాల్లో వారు సాధించేటటువంటి విజయాలు మీకు సమాజంలో మీనరాశి వారికి చాలా గొప్ప కీర్తిని తీసుకొచ్చి పెడతాయి. అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి పూర్తిగా గురుబలం అయినటువంటి కారణం చేత నచ్చిన భాగస్వామితో వివాహం నిశ్చయం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు, పెళ్లిపేటల వరకు కూడా వెళ్తాయి. మరి జాబ్, కెరీర్, బిజినెస్ వైజ్గా కనుక తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఉద్యోగస్తులకు లాభస్థానం పైన మరియు మీ జన్మరాశి మీద 9వ స్థానం మీద గురువీక్షణ ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతూ ఉంటాయి. అలానే ఊహించిన విధంగా శాలరీ హైక్ ఉంటుంది అని చెప్పాలి. పై అధికారుల మద్దతు కూడా బ్రహ్మాండంగా లభిస్తుంది. మరి బిజినెస్ చేసేటటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, వ్యాపారం విస్తరించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది.
ఆర్థికంగా పరిశీలిస్తే లాభస్థానం 11వ స్థానం లాభస్థానం కాబట్టి అంటే లాభస్థానం మీద గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత మీకు అన్ని సమస్యలు కూడా మంచులాగా కరిగిపోతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా మీనరాశి వారు బాగా సమస్యలు ఫేస్ చేసి ఉంటారు. కానీ ధన ప్రవాహం పెరుగుతుంది, ఆదాయ వనరులు మెరుగుపడతాయి, నిలిచిపోయిన డబ్బు మండి బాకీలు వసూలవుతాయని చెప్పాలి. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, లాటరీలు ఇట్లా వీటి ద్వారా కూడా ఆకస్మికమైన ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఇప్పటిదాకా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బ్రహ్మాండమైన విముక్తి కూడా లభిస్తుంది అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ అంటే నూతన గృహ వాహన యోగాలు అనేటటువంటి కూడా మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటికే గొప్ప లాభాలు పొందుతున్నారు. ఇంకా గొప్ప లాభాలు కనుక పొందాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రం చేయడం చాలా మంచిది. అలానే ఆ గోసేవ చేయటం, ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించడం మంచి ఫలితాలు పొందుతారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం కూడా చాలా మంచిది. ఇంకా ఎవరైనా సరే అంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.